హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. సో ఈరోజు సింపుల్గా మీకు మార్కెట్ గురించి చెప్దాం అనిపించింది. చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. అంతకుముందే ఒక వీడియో చేయాలి. మన వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. చాలా మంది కూడా చాలా మెసేజ్లు, ఫోన్ కాల్స్ వచ్చినాయి ఈ మధ్యలో. సింపుల్గా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తుంది మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో. నేను మెసేజ్లో చెప్పలేకపోతున్నాను మీకు ప్రతిదీ కూడా. మార్కెట్ ఇంకొన్ని 6 నెలలు ఎలా ఉండబోతుందో కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా షార్ట్గా చెప్పేస్తాను. సో నా వ్యూ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో నెక్స్ట్ వచ్చే ఫాల్కి కూడా మీరు ఇంకా ఇబ్బంది పడరు అనమాట. నెక్స్ట్ వచ్చే అప్ముక్ కూడా మీ ఇబ్బంది అనేది ఏముండదు. ఎందుకంటే నా వ్యూ అనేది మీ మైండ్లోకి వెళ్తే ఇంకా వేరే ఆలోచనే రాదనమాట. క్లియర్గా ఉంటారు. సో ఇప్పుడు వరకు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందంటే జనరల్గా, సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో జనరల్గా ఇది ఫస్ట్ హై అనమాట ఇది. సో ఇది హై. సో ఇక్కడ నుంచి వన్ వేగా ఫాల్ వచ్చింది. సో దెన్ మళ్ళీ రికవరీ వచ్చింది. సో మళ్ళీ ఫాల్ వచ్చింది. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఆ, ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. సో ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఈ ఫాల్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. సో మళ్ళీ ఈ లో అనేది బ్రేక్ అయింది ఇక్కడ. సో ఈ లో అనేది బ్రేక్ అయింది, మళ్ళీ కొత్త లో అనేది వచ్చింది కదా. ఇదే జరిగింది ఇప్పటి వరకు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది మీకు క్లారిటీ కావాలి కదా. సో దీనికన్నా మెయిన్లీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్తోనే చాలా మంది ట్రేడర్స్ కానీ చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్ని, మార్కెట్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్తోనే మార్కెట్ ఎలా బిహేవ్ చేయగలుగుతుందో చెప్పగలుగుతారు అన్నమాట. జనరల్గా ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు మార్కెట్లో, మార్కెట్ అప్పుడు ఎలా బిహేవ్ చేసింది, ఈ ఫ్యూచర్లో ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎలా బిహేవ్ చేయగలుగుతుంది అనేది జనరల్గా ఎంత పెద్ద ఆ, తలమెలిసిన స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయినా సరే ప్రీవియస్ గా ఏం జరిగిందో దాన్ని బట్టి అనలైజ్ చేయగలుగుతాడు, కానీ కొత్తగా ఏం జరుగుతుందో అనలైజ్ చేయలేడు. ఒకవేళ చేశాడు అంటే సో అది అప్ టు హిమ్. సో నేనైతే ఎక్స్పీరియన్స్ నమ్ముతాను. ఇంత లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నేను మార్కెట్లో ఉన్నాను, ఒక 16 ఇయర్స్గా. సో నేను ప్రతి మార్కెట్ ఫాల్ వచ్చినా పెరిగినా అంతకుముందు ఎలా బిహేవ్ చేసింది మార్కెట్ పెరిగినప్పుడు, అదే ఫాల్ వచ్చినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది పడినప్పుడు. సో ఈ రెండింటిని నేను మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ వచ్చేదాన్ని నేను క్యాల్కులేట్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మనిషిని అనమాట. సో అది ఇప్పుడు జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ సినారియో అనేది, ఈ సినారియో అనేది మనకి ఎప్పుడు రిపీట్ అయింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ ఇయర్స్ లో ఎప్పుడు రిపీట్ అయినది మనం ఒకసారి చూసాం అనుకోండి, ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. సో ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో ఇది 2024. సో ఇదే సినారియో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో 1 2 1 సేమ్ సినారియో ఇక్కడ జరిగింది అనమాట. చూసారుగా, సేమ్ సినారియో ఇక్కడ జరిగింది 2022. అంటే 21 సెప్టెంబర్లో ఈ హై బ్రేక్ చేసి ఇక్కడ హై క్రియేట్ చేసింది మార్కెట్. ఇక్కడ లైఫ్ టైం హై అనేది ఇక్కడ క్రియేట్ చేసింది. తర్వాత సేమ్ సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సేమ్ ప్యాటర్న్. సో ఒక లో అనేది ఇక్కడ క్రియేట్ చేసింది, ఒకటే ఫాల్. సో దాని తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ బౌన్స్ అయింది. సో ఇక్కడ బౌన్స్ అయ్యి ఈ హై అనేది బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ హై బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచే మళ్ళీ కంప్లీట్, మళ్ళీ ఫాల్ ఈ లో సేమ్ మొన్న జరిగినట్టు. సో లో బ్రేక్ అయింది. సో మళ్ళీ కొత్తలో క్రియేట్ చేసింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ కొత్తలో క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఈ లో క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ర్యాలీ, మళ్ళీ ఈ హై బ్రేక్ చేయలేదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై. సో ఆ ప్రీవియస్ హై అనేది బ్రేక్ చేయలేదు, ఇక్కడ ఇక్కడ హై ఇచ్చేసింది. సో మళ్ళీ ఇది సెకండ్ అన్నమాట. ఇది యాక్చువల్లీ ఇది 1, ఇది 2, సారీ ఇది 3. అలాగే ఇది ఫస్ట్ లో, ఇది సెకండ్ లో, ఇది థర్డ్ లో. సో అలాగే ఇప్పుడు థర్డ్ హై వచ్చింది. ఆ థర్డ్ హై ఇంకోలో క్రియేట్ చేసింది ఇక్కడ. సో సారీ 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 సారీ
ఇక్కడ ఈ ఇది లో బ్రేక్ చేయలేదు, బట్ ఈ లో అనేది క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఇక్కడ ఈ హై అనేది బ్రేక్ చేయలేదు, ఇక్కడ హై అనేది ఆ, ఒకటి క్రియేట్ చేసింది. ఇది 4 అన్నమాట యాక్చువల్లీ. ఇది ఫోర్త్ హై. సో ఇది ఫోర్త్ హై. సో ఇది ఫోర్త్ లో కదా, ఇది ఫోర్త్ లో. సో ఇక్కడ ఏం జరిగింది మీకు క్లియర్ గా చూసుకోండి. సో ఇవన్నీ మీకు ఒక అర్థమైంది కదా, ఇక్కడ క్లియర్ గా అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఆ, ఇది హై, లైఫ్ టైం హై. ఇక్కడ ఒక ఫాల్ వచ్చింది. సో దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్, మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసి మళ్ళీ ఫాల్, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ మూవ్, మళ్ళీ హై బ్రేక్ చేయాల, మీకు హై బ్రేక్ చేయాల చూసారుగా. మళ్ళీ ఫాల్, మళ్ళీ అప్ మూవ్, మళ్ళీ ఫాల్, మళ్ళీ ఎప్పుడైతే ఈ హై, ఏ హై, ఎప్పుడైతే హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో మార్కెట్ అక్కడి నుంచి, సో మళ్ళీ అదే సపోర్ట్ తీసుకుని మళ్ళీ రో బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి హయ్యర్ హైస్ ఫామ్ చేసింది అనమాట. సో ఇక్కడ నుంచి చూసారంటే మీరు, సో ఇక్కడ నుంచి మీరు క్లియర్ గా చూసారంటే ఆ, ఏం జరిగింది, ఇక్కడ హై బ్రేక్ చేసింది. ఇది లో, ఏదైతే హై, ఈ హైలు ఉన్నాయో ఇప్పుడు ఎప్పుడు బ్రేక్ చేయాలా, ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసి హై క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ అదే అక్కడే సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఈ హై ఏదైతే ఉందో, ఈ హై ఎక్కడ, ఈ హై ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇంకో హై బ్రేక్ చేసింది అనమాట. సో అలాగే సేమ్ అదే సినారియో చూడండి, ఇక్కడ ఏదైతే ఫామ్ క్రియేట్ అయ్యిందో, సో అదే ఫామ్ రివర్స్ లో ఇక్కడ హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. ఇది యాక్చువల్లీ ఇది సారీ 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 సో ఇది సేమ్, ఇది ఏదైతే సినారియో ఇక్కడ ఏదైతే జరిగిందో, లోవర్ లోస్ కట్ చేసుకుంటూ వచ్చిందో, ఇక్కడ హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటే వెళ్తుంది మార్కెట్. సో ఇది హై యాక్చువల్లీ, ఇది ఒక హై వేసుకుందాం కదా, ఇది ఒక హై. సో దెన్ దీన్ని సపోర్ట్ గా తీసుకుంది. సో దాని తర్వాత ఇది హై, మళ్ళీ ఈలో బ్రేక్ అవ్వాలా, మళ్ళీ ఇది హై, మళ్ళీ ఇది ఈలో బ్రేక్ అవ్వాలా, మళ్ళీ ఈ హై బ్రేక్ చేసింది. మళ్ళీ దీని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసింది. సో ఇలా లోవర్ లోస్ కట్ అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా హయ్యర్ హైస్ తోనే మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఒకసారి ఒక ఇమేజ్ అనేది మీకు మైండ్ లోకి వచ్చి ఉంటది. సేమ్ ఇదే సినారియో ఇప్పుడు కూడా జరగబోతుంది అనమాట. సేమ్ ఇదే సినారియో మీకు ఇప్పుడు కూడా జరగబోతుంది. ఇంకా మార్కెట్ లో చాలా సార్లు జరిగింది, ఇది ఇప్పుడే కాదు చాలా సార్లు జరిగింది. మీకు చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి. ఆ యా ఇక్కడ చూపిస్తాను. 2017లో యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ నేనున్న మార్కెట్ లో. సో సేమ్ ఇదే సినారియో 2015 నుంచి 16 వరకు జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సో నిఫ్టీ 8700, 9000 హై, అప్పటికి లైఫ్ టైం హై ఇది. సో అప్పుడు హై ఏం జరిగిందంటే ఇక్కడ సేమ్ సినారియో మీకు చూపిస్తాను. సో ఇదేం జరిగింది, ఇది హై, రైట్, లైఫ్ టైం హై, సారీ ఇది హై. సో దీని తర్వాత ఒక లో క్రియేట్ చేసింది. సో లో క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ హై బ్రేక్ చేయలే. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది హై. సో మళ్ళీ ఈ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది, కొత్త లో క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఆ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయలే. సో మళ్ళీ ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ కొత్తలో క్రియేట్ చేసింది. చూసారా, సేమ్ ఇదే క్రియేట్ చేసింది. బట్ ఆ రోజు వచ్చిన ఫాల్ మళ్ళీ లోవర్ లో క్రియేట్ చేసింది. ఏదైతే ఈ హై ఉందో అది బ్రేక్ చేయలేదు, ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 2 క్యాండిల్స్ అనేవి కంటిన్యూస్ గా గ్రీన్ ఉండాలి, అది అవ్వలేదు ఇక్కడ. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ కొత్తలో క్రియేట్ చేసింది. సో ఇక్కడ కొత్తలో క్రియేట్ చేసింది. సో అదేలో మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది, లోవర్ లోస్ అనమాట. సో ఎక్కడ కూడా మార్కెట్ ఛాన్స్ అవ్వాల సో హైకి. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యిందో, బ్రేక్ అయ్యి 2 క్యాండిల్స్ ఇక్కడ సపోర్ట్ ఎప్పుడైతే తీసుకుందో, ఇక్కడ ఎక్కడ కూడా మీకు సపోర్ట్ తీసుకుని ఇది చేయలే, ఇక్కడ మళ్ళీ బ్రేక్ చేసింది. చూసారా, ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసిందంటే అది మేజర్ అప్ సైడ్ మూవ్ కాదన్నట్టు అన్నట్టు. సో మళ్ళీ
ఎప్పుడైతే బ్రేక్ అయిందో మళ్ళీ అదే బ్రేక్ ఇట్లా అవుతూనే వస్తుంది. సో మళ్ళీ ఏమైంది, ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇక్కడ నుంచి హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నుంచి మార్కెట్, ఎస్, ఇక్కడ నుంచి మార్కెట్ ఈ బ్రేక్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఎప్పుడైతే హయ్యర్ హైస్, చూసారా ఇక్కడ హయ్యర్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఈ బ్రేక్ చేసుకుంటా కంటిన్యూస్ గా ఇక్కడ సపోర్ట్లు తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకుని సో కంటిన్యూస్ గా మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్ రావడం స్టార్ట్ అయింది. సో ఇదే సినారియో 1 ఇయర్, కనీసం 1 ఇయర్ జరుగుద్దండి. ఎప్పుడైనా లైఫ్ టైం హై జరిగిందంటే ఖచ్చితంగా 1 ఇయర్ అనేది. సో అది కన్సల్టేషన్ అనొచ్చు, బేర్ మార్కెట్ అనొచ్చు, రకరకాల పేర్లు చెప్పొచ్చు, యుఎస్ ఫండ్స్ అనొచ్చు, ఎఫ్ఐ ఫండ్స్ తీసుకెళ్ళిపోతున్నారు అనొచ్చు, ఇంకొకటి మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ అనొచ్చు, ఇంకొకటి రిజల్ట్స్ నెగిటివ్ గా వస్తున్నాయి అనొచ్చు. కొన్ని వందల పేర్లు పెడతారు దీనికి, కొన్ని వందల పేర్లు. ఎందుకంటే సో ఆ పేర్లు ఉంటేనే కదా మరి అవన్నీ పానిక్ అయ్యి సెల్ చేసేది జనరల్ గా జనాలంతా కూడా. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్స్ వాళ్ళు తీసుకోవాలంటే ఈ ప్లేస్ లోనే తీసుకోగలుగుతారు. ఈ ప్లేస్ లోనే మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. వేరే ఛాన్స్ ఉండదు. మరి పెరుగుతున్నప్పుడు మనం అమ్మం జనరల్లీ, పడుతున్నప్పుడే అమ్ముతాం రీటైలర్స్ అనేది. సో అదే జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ లో. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్ లో. సో మీకు ఇంకా క్లియర్ గా ఇంకా అర్థం కాకపోతే ఇంకొక వీడియో చేస్తాను. కామెంట్ చేయండి సీను నాకు అర్థం కాలేదని. సో నేను ఇంకా మంచి వీడియో చేస్తాను. సో ఇప్పుడు సినారియో ఏం జరుగుతుంది ఇక్కడ ప్రతిసారి మీరు చూస్తే 1 2 3 4 ఎప్పుడు 4 లోస్ అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్. ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఇంతకు ముందు కూడా 1 2 3 4 అనేది ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనకి ఎన్ని లోస్ వచ్చినాయి, 1 2 కదా. సో నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఇది హై కదా, ఇది హై. సో నా లెక్క ప్రకారం సో ఇక్కడ మేబీ ఇది సెకండ్ లో, థర్డ్, సారీ 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 సారీ, మార్కెట్ సో ఇది ఇలా బిహేవ్ చేసింది. సో హై, లో, దెన్ లో, ఎస్, 1 2 3, దిస్ ఇస్ ద వే. సో మేబీ రఫ్గా సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్ట్. సో జూలై నుంచి మ్యాక్సిమం డిప్ వచ్చేయచ్చు జూలైలో, జూలై మ్యాక్సిమం. సో ఆ తర్వాత మార్కెట్ అనేది ఇది ఎప్పుడైతే బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందో సో ఈ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూస్ గా ఇది జరుగుతుంది అనమాట. సో ఇది జరిగేది నెక్స్ట్ సినారియో. సో yes, ఇది సింపుల్. సో నా వ్యూ అయితే ఇది. సో మ్యాక్సిమం మార్కెట్ పైకి వెళ్తుంది. సో బేర్ మార్కెట్ అనమాట, లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. సో మ్యాక్స్ జూన్, మే, జూన్, జూలై, ఆ, ఆగస్ట్ లోపు ఇది ఏదైతే ఎండ్ కార్డ్ ఉందో దానికి ఎండ్ కార్డ్ పెట్టేస్తాం. సో ఇప్పటికే చాలా మనం ఈ 2 డిప్స్కే చాలా మంది స్టాక్ మార్కెట్ వదిలేసి పారిపోయారు. సో నెక్స్ట్ వచ్చే వాటికి కూడా సిద్ధంగా ఉండాలి జనరల్లీ. సో మీరు కూడా, నేను ఫస్ట్ మీరు పానిక్ అవ్వకండి. ఎప్పుడైతే లోస్ వస్తాయో, సో ఇది లో వచ్చింది కదా మొన్న, సో 22,700, ఆ లోస్ వచ్చినప్పుడు ప్రతి డిప్ లో మీరు బై చేస్తూ ఉండండి. అంతే సింపుల్. 4 డిప్స్ వస్తాయి, 4 lakhs పెట్టుకోండి. 4 lakhs మీరు 8 lakhs ఖచ్చితంగా తీసుకెళ్తారు నెక్స్ట్ ఇయర్ లో, అది కన్ఫర్మ్. మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి, ఆ మంచి మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళండి. సో ఎవ్రీ డిప్ లో ఇన్వెస్ట్ చేయండి. అరే శ్రీనివాస్ ఏంటిది ఇంత దారుణంగా పడిపోయింది అనుకున్న టైంలో మీరు అమ్మకుండా ఇన్వెస్ట్ చేశారు అంటే అది మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, మంచి స్టాక్స్ అయి ఉండొచ్చు, ఫర్దర్ మార్కెట్ సంబంధించిన ఏదైనా ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ లోవర్ లోస్ క్రియేట్ అవుద్దో మార్కెట్, సో అప్పుడు మీరు ఆపర్చునిటీ అనుకోండి, అది మీరు మనీ పెట్టే మనీ చక్కగా నీట్గా ఆ టైంలో
ప్రతి డిప్లో బై చేసుకుంటానండి. నిన్న ఈ డిప్లో కరెక్ట్గా ఈ డిప్ వచ్చినప్పుడు నేను చెప్పాను అనమాట మన వాళ్ళందరికీ యావరేజ్ చేసుకోండి, ఖచ్చితంగా మార్కెట్ అనేది పెరుగుద్ది, మీరు కొన్న స్టాక్స్ ఖచ్చితంగా 30% 20% పడిపోయి ఉంటాయి. సో ఆ టైంలో మీరు యావరేజ్ చేశారంటే 30% స్టాక్ని 10%కి తెచ్చేస్తారనమాట. సో 10% తెచ్చేస్తే ఏమవుతుందంటే, సో నెక్స్ట్ వచ్చే హైయెస్ట్లో మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను చెప్పేసా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఫాల్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఫాల్ వచ్చే లోపల మళ్ళీ పెరుగుద్ది, మళ్ళీ పడుద్ది. సో ఇలా 4 ఫాల్స్ ఉన్నప్పుడు మనం క్యాచ్ చేసుకోవచ్చు. లేదు, మీరు ఎవ్రీ డిప్లో బై చేసుకుంటూ వెళ్ళారంటే ఇంకా దానికన్నా ప్లస్ ఇంకోటి ఉండదు. సో మార్కెట్ అనేది మనకి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనే చూస్తుంది, మనమే తీసుకోం హైస్లో. సో ఈ హైస్లో ఎవరు అమ్మలేదు నాకు తెలిసి. ఈ హైస్ వచ్చినప్పుడు ఎవ్వరు అమ్మలేదు, 29,000కి వెళ్ళిపోద్ది అన్నారు. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి లోస్ పడిందో అప్పుడు ఇక్కడ జనరల్లీ అందరూ అమ్మేశారు. మళ్ళీ ఒకసారి హై తీసుకుంది. సో మళ్ళీ ఇప్పుడు మొన్న అందరూ అమ్మేశారు. సగం నాకు తెలిసి సగం చాలా మంది అమ్మేశారు. సో మళ్ళీ ఇప్పుడు అది హై తీసుకుంది. సో మళ్ళీ 24,000 అది అదే టచ్ చేయొచ్చు, 23,500కే రావచ్చు, చెప్పలేము అనమాట. సో మళ్ళీ డిప్ వస్తుంది ఖచ్చితంగా, 22 అలా వస్తుంది. సో మళ్ళీ బ్రేక్, మళ్ళీ పైకి వెళ్ళి 23, 22,500 అలా వెళ్ళొచ్చు, మళ్ళీ డిప్ వస్తుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట మార్కెట్ ప్రస్తుతానికి ఒక 6 months వరకు. సో దీనికి ప్రిపేర్ అయ్యి ఉండండి, బాధపడద్దు. యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో మీరు జాబ్ చేసుకోండి, పిల్లలతో ఆడుకోండి, చంటింగ్ చేయండి, శివుణ్ణి ఆరాధించండి, అల్లాని ఆరాధించండి, లేదా జీసస్ని ఆరాధించండి. మీ మైండ్ని రిలాక్స్ చేసుకోండి, ప్రెషర్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఎఫ్డి చేస్తే మీరు 1 year వరకు చూసుకోరు కదా జనరల్గా. దీన్ని కూడా అలాగే అనుకోండి, మీరు చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ మంచి కంపెనీ మీద పెట్టారు, మంచి కంపెనీలే మీరు కొన్నాయన్నీ కూడా అన్నీ పెరిగాయి, ఇండియాలో అన్నీ పెరుగుతాయి, డోంట్ వరీ. సో ఇదే చెప్పడం, ఇది మార్కెట్ అయితే ఇదే సినారియో. ఇంకో 6 months దాకా మార్కెట్ అయితే ఇలాగే ఉంటుంది. హైస్ ఫామ్ చేస్తుంది, లోస్ క్రియేట్ చేస్తుంది, ఫ్రెష్ లోస్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ హై ఫామ్ చేస్తుంది. హయ్యర్ హైస్ అయితే ఫామ్ చేయదు, లోస్ క్రియేట్ చేస్తుంది. సో మేబీ నా వ్యూ రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ప్రీవియస్గా ఇలాగే బిహేవ్ చేసింది మార్కెట్, బేర్ మార్కెట్లో. ఫ్యూచర్లో కూడా ఇలాగే బిహేవ్ చేసింది కొన్నిసార్లు, ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తుందని నా థాట్ ఏదైతే ఉందో. సో ఇదైతే నా థాట్, 29,000 30,000 అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లోపు మార్కెట్ వెళ్ళిపోతుంది, ఇదైతే కన్ఫర్మ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.